రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను 3 రోజులు గడుస్తున్నా వెలికి తీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాలో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్ళీ కోరుకుంటున్నారు మార్పు. ఏం మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు. సరే, మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోయాడు, ఆయనదేముందిలే పాపం. కానీ ఇక మా కాంతారావు అనేమో ఆయన పోయాడు పోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మా కాంతని అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయాడు. పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకుని బతికే ఉంటాడు, ఆయన పోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోతే పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే, 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా. మన ఆయన కడియం శ్రీగారు చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నమ్మా అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉండా అన్నాడు అనుకో. దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. వీళ్ళు అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోతే పోయారు, చెప్పిసావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్ లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా, చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం. కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి. నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారు అనమాట. మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్, మేము చేరాము బీఆర్ఎస్ లో అని చెప్పి నిటారుగా నించున్నారు. ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా. మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు. స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు. ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే, నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి పురుషలింగం, 2 స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన